సోదరులారా, సోదరీమణులారా, ప్రాణదాతలైన నర్సుల మీద జరిగిన అత్యాచారానికి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోవడం సిగ్గుచేటు. షేమ్ఫుల్ యాటిట్యూడ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అందుకే రేపు ప్రజలు, ముఖ్యంగా యువకులు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే బంద్లు పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. పిల్లి తగు కోతీర్చిందని ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని మీరు, ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి పోకూడదని ఆయన కొట్టుకుంటుంటే మధ్యలో ముఖ్యమంత్రి గారి అబ్బాయి ముఖ్యమంత్రి అయ్యేది కనిపిస్తుంది ఏమిటండి వాతావరణం? ఏం ముఖ్యమంత్రి పదవి వీళ్ళ వారసత్వమా? ఏది గుళ్ళో పూజారి పోతే మళ్ళీ వాడి కొడుకే పూజారి అయినట్టు ఓ ముఖ్యమంత్రి చచ్చిపోతే వాడి కొడుకు ముఖ్యమంత్రి అవుతూ ఉంటాడా? వీల్లేదు, దీన్ని మేము సహించాం. ఏమిటో ఆ కుర్రవాడు మీ మేనగోడలకు మొగుడవుతాడు అనుకున్నాను, కానీ మీకే మొగుడయ్యేటట్టున్నాడు. అది కదా నా పాయింట్. నువ్వు నోరు మూస్తావా అని అడుగుతున్నాను. సోదర సోదరీమణులారా, నేను ఏ సభ పెట్టినా, ఏ సమావేశం ఏర్పాటు చేసినా ప్రతిపక్ష నాయకుడిని కనుక ప్రభుత్వాన్ని దుయ్యపడ్డానికి అనుకుంటారు. ఆశ్చర్యం లేదు. కానీ 6 ఆడకూతుళ్ళని, తెలుగింటి ఆడపడుచుల్ని, మాతృమూర్తులకు మారుపేరైన నరసమ్మల్ని పోలీస్ స్టేషన్ లో దారుణంగా మానభంగం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ నిద్రపోతోంది అని ప్రశ్నిస్తున్నాను. దీని మీద మన ముఖ్యమంత్రి గారు ఏ చర్య తీసుకున్నారని సభాముఖంగా అడుగుతున్నాను. కనుక సోదరులారా, ఇది కేవలం నర్సుల సమస్య కాదు, ఆడజాతి మనుగడ సమస్య, రాష్ట్రం సమస్య కాదు, దేశం సమస్య. ఇది నా ప్రశ్నే కాదు, యువజన నాయకుడైన మన శోభన్ ప్రశ్న కూడా. ముఖ్యమంత్రి తన తండ్రి అయినప్పటికీ లెక్క చేయకుండా ముఖ్యమంత్రిని ఎదురిస్తున్న చిరంజీవి శోభన్ ఇప్పుడు మాట్లాడతాడు. యువతకు, యువ జనతకు నా నమస్సులు. ప్రజలను రక్షించవలసిన రక్షణ సిబ్బంది ఆడవాళ్లపై అత్యాచారం చేస్తూ ఉంటే మన మగవాళ్లంతా కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు. ఆడది అర్ధరాత్రి పూట ఒంటరిగా నడి రోడ్డు మీద నడవగలిగిన రోజునే నిజమైన స్వరాజ్యం వచ్చినట్లు అన్నారు మహాత్మా గాంధీ. ఆ స్థితి, ఆ అవకాశం, ఆ అదృష్టం మన ఆడవాళ్ళలో ఏ ఒక్కరికైనా వచ్చిందని అడుగుతున్నాను. రాలేదంటే మనకు వచ్చిన స్వరాజ్యం కాదు, స్వార్థపరుల రాజ్యం. అసలైన సిసలైన స్వరాజ్యం కోసం యువ జనత నడుం కట్టి ముందుకు రండి. రేపు నేను తలపెట్టిన బంద్లో మీరంతా పాల్గొని దాన్ని దిగ్విజయం కావించండి. ప్రభుత్వానికి మీ నిరసన ధైర్యంగా తెలపండి. యువత వర్ధిల్లాలి, యువ జనత వర్ధిల్లాలి. యువత, యువ జనత, యువ జనత, యువత. హలో, ఉండండి సార్. వైజాగ్. హలో, ఏమిటి ప్రతిపక్షాలు సమ్మెకి మద్దతు ఇస్తున్నాయా? ఓకే. ఎస్, అనకాపల్లి. వన్ సెకండ్. ఎస్. ఏమిటి అధికారులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారా? ఓకే. హలో. ఎస్. కడప సార్. ముందు ఫోన్ చేయండి. ఊరుకో. కడప. హలో, ఏమిటి స్కూల్స్, హోటల్స్ మూసిస్తారా? రాష్ట్రం అంతా సమ్మెలో పాల్గొంటుందా? ఓకే. సార్. శంకరం గారు, ఆయన ముందు ఫోన్ చేయనివ్వండి. మూసుకోమంటుంటే శంకరం, పార్టీ ఆఫీస్ ఫోన్ చేయి. హీరో గారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కనుక్కో. సార్.
ఆగు ఆగమంటుంటే తెలుసులేవయ్యా ఇప్పుడు ఆయన ఎవరో చూడటానికి మాట్లాడటానికి వీల్లేదు. ఆయన చాలా బాధలో ఉన్నారు. ఆయన కంటే ఎక్కువ బాధలో నేను ఉన్నాను. ఆయన వెంటనే చూసి తీరాలి. వెళ్ళటానికి వీల్లేదు. చేతిండి. అమ్మాయి అమ్మాయి ఎక్కడికి ఎక్కడికి ఇక్కడ చెప్పడం వచ్చాక చెప్తాను. ఆగమంటుంటే చెప్తున్నాను నీకు కాదు.